చెన్నైలోని కటక్ ఎస్సీబీ హాస్పిటల్లో జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్ ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు అంటేనే అయ్యో పాపం అంటాం. అలాంటిది ఐసీయూలో కథల్లేని పరిస్థితిలో ఉన్న అనారోగ్యంతో ట్రీట్మెంట్ పొందుతున్న పేషెంట్స్ రూమ్లో ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇంకాస్త బాధ అనిపిస్తోంది. మొత్తంగా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 23 మంది పేషెంట్స్ ఐసీయూ వార్డులో ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ 2 గంటల 30 నిమిషాలకి జరగడం వల్ల గాఢ నిద్రలో ఉన్నారు సిబ్బంది కూడా. సో వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యి ఉన్న పేషెంట్స్ని పక్క వార్డులోకి తరలించే లోపే 10 మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడికక్కడే. అండ్ ఇంకొక 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ వార్డ్ షిఫ్ట్ చేసే క్రమంలో. ఫైర్ ఇన్సిడెంట్కి ప్రధాన కారణంగా వాటర్ స్ప్రింక్లర్లు పని చేయకపోవడం అని చెప్తున్నారు. అండ్ సెకండ్ది అర్లీ మార్నింగ్ జరగడం వల్ల అండ్ అప్పటికే గాఢ నిద్రలో ఉండడం వల్ల ఇమీడియట్గా ఎవరు రెస్పాండ్ కాలేకపోయారు, అందుకోసమని ఇలా జరిగింది అని అంటున్నారు. అండ్ థర్డ్ థింగ్, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా వచ్చింది కానీ మంటల్ని అదుపు చేయడంలో ఆలస్యమైంది అని అంటున్నారు. కారణాలు ఏవైతేనే ప్రస్తుతానికైతే 10 మంది ప్రాణాలు కోల్పోయారు, 11 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నది ఒకటే, ఇంత పెద్ద హాస్పిటల్లో ఐసీయూ లాంటి క్రిటికల్ కేర్లో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారని, వాటర్ స్ప్రింక్లర్స్ అసలు ఎందుకు టైంకి పని చేయలేదు అని. హాస్పిటల్స్ యొక్క నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటూ బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.